హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఈరోజు నేను చేయబోతున్న వంట వచ్చేటప్పటికి ఉల్లిపాయ రొట్టెలు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ తొందరగా అయిపోతే బాగా ఇష్టపడతారు కదా. ఏమన్నా పెట్టండి అంటారు ఈవినింగ్ టైంలో స్నాక్స్కి. సో అలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఉల్లిపాయ రొట్టెలు చూద్దాం ఇప్పుడు. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి రైస్ ఫ్లోర్, బియ్యం పిండి ఒక 2 కప్పులు తీసుకోండి. 4 to 5 ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకోవాలి. పచ్చిమిర్చి 4-5 సన్నగా తరుక్కోవాలి. అండ్ పచ్చిశనగపప్పు 4 నుంచి 5 స్పూన్లు ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి తీసుకోవాలి. కరివేపాకు, జీలకర్ర, కారం, ఉప్పు ఇవన్నీ మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మిక్సింగ్ చేసుకుందాం. ఇలా బౌల్లో రైస్ ఫ్లోర్లో శనగపప్పు, జీలకర్ర యాడ్ చేయండి. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. రుచిని బట్టి వేసుకోవచ్చు. కొంతమంది పల్లీలు అలా కూడా యాడ్ చేసుకుంటారు, కానీ కొంచెం హాట్గా ఉంటాయి కదా. పచ్చిశనగపప్పు అయితే నానబెట్టి తీసుకుంటే బాగుంటుంది టేస్ట్. నమ్మలే కొద్ది ఉప్పు, కారం యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చిన్నగా ఇట్లా కలిపేసుకున్నాను చూసారా. ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్ని రివర్స్ చేసుకుని దాని మీద ఒక చిన్న కర్చీఫ్ లాంటిది ఉంటుంది కదా, వైట్ కర్చీఫ్ అలా, దాన్ని తడిపి ఈ ప్లేట్ మీద వేయాలన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా మనకి ఏ సైజ్ అయితే కావాలో ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టి మనం చేసుకునే లోపు ఈ ఆయిల్ కూడా వేడవుతుంది. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని మనకు కావాల్సిన సైజులో తీసుకుని ఉండలు చేసుకుని ఈ తడి క్లాత్లోనే, పొడి క్లాత్ అయితే మళ్ళీ అంతా అంటుకుపోతుందండి. ఇట్లా క్లాత్ని తడుపుకుని తీసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని చిన్నగా చేతితో ఇట్లా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఇలా మెల్లగా బాగా ఎక్కువ ఒత్తేసేయకుండా కొంచెం మందంగానే ఉండాలి. మరి పల్చగా చేసేస్తే కూడా కట్టకట్టలాడుతాయి, ఉల్లిపాయ అంతా మాడిపోతుంది. కొంచెం తిక్కుగా ఉండేటట్టు, అరిచేయి మందం కన్నా కొంచెం తక్కువ ఉండేటట్టు ఇలా అన్నీ తయారు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇదిగో ఇలా చేసుకోవాలి. చూసారా, ఇలా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ వేడయింది. ఇది ఒక్కొక్కటి తీసుకుని ఇట్లా ఆయిల్లో వేసేసుకోవడమే. మనకు కొంచెం క్రిస్పీ ఎక్కువ తింటాము అంటే కొంచెం ఎక్కువసేపు రెడ్గా ఇలా ఉంచుకోవచ్చు. కొంచెం మెత్తగా తింటామంటే ఒక 2 సార్లు అటు ఇటు తిప్పుకుంటూ తీసేసుకుంటే యమ్మీ ఉల్లిపాయ రొట్టెలు రెడీ. ఈవినింగ్ యమ్మీ స్నాక్స్. పిల్లలైతే టమాటో కెచప్తో చాలా ఇష్టంగా తింటారనమాట. మా పిల్లలు మా ఇంట్లో అయితే టమాటో కెచప్ అంటారు ఇలాంటి రొట్టెలు అలాంటివి ఏమన్నా వేస్తే. అదిగోండి, యమ్మీగా రెడీ అయిపోయినాయి చూసారా. ఇటువంటి వంటలు మీకు ఏమైనా కావాలంటే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మధుస్ మూమెంట్స్.